నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మంగ్లీ ఇష్యూ అనేది కూడా ఎంత ఫేమస్ అయిందో మనకు తెలుసు. కాకపోతే రీసెంట్‌గా మంగ్లీ గారు ఆవిడ మీద ఆరోపణలు వస్తూ ఉన్నా కానీ, అండ్ ఆవిడ చేసిన రీసెంట్ పోస్ట్ ఏంటంటే, బాధితుల పక్కన నేను నిలబడతాను అని చెప్పేసి. అయితే ఇదేదో కొంచెం నమ్మకం అనేది కలగట్లేదు కదా! సో, ఈ ఇష్యూ గురించి ఇంకా మనకు తెలియజేయడానికి, మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే. ఏంటి మ్యామ్ అసలు ఇది? రోజుకి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ మాత్రం బాగా తిరుగుతూనే ఉంది మంగ్లీ గారి ఇష్యూలో. జరుగుతాయి అంతే. చాలా తెలివిగా చేసిన స్కామ్. ఆవిడెక్కడా బయటికి రాలేదు. ఆవిడెక్కడా రికార్డ్స్‌లో లేదు. ఆవిడ అకౌంట్‌లోకి ఎవ్వరూ డబ్బులు వేయలేదు. ఇప్పుడు ఏదో అంటున్నారు గానీ, ఆమె అకౌంట్‌లోకి డబ్బులు పడి ఉంటే అసలు ఆమె అంత స్ట్రాంగ్‌గా మాట్లాడి ఉండేది కాదు. ఏదేమైనా రమావత్ మధు, మంగ్లీ తమ్ముడు ఈ స్కామ్ చేశారు అనుకుందాం. కానీ మంగ్లీ కూడా సపోర్ట్ కూడా ఉంది అనే అనుకుందాం. కానీ వీళ్ళే కాదు, వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకొస్తే కానీ బయటకు వస్తే కానీ వాళ్ళు మరి వీళ్ళే వాళ్ళ పేరు చెప్తారా, లేకపోతే పోలీసులు తీసుకురాగలుగుతారా ఇన్వెస్టిగేషన్లో అనేది వేచి చూడాలి. కానీ ఎవరో ఉన్నారు. ఇదేమంత చిన్న స్కామ్ కాదు, పెద్ద స్కామే. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు దగ్గరే ఒక 12 కోట్లు ఇచ్చిన తాలూకు బాధితులు ఉన్నారు. అసలు మరి చాలా పెద్ద స్కామ్ అంటున్నారు, మిగతా బాధితులు ఎక్కడ? వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఒక రకంగా ఎక్కువగా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు దీంట్లో. ఆ ఉండటం తోటి కూడా ఒక రకంగా వీళ్ళకి ప్లస్ అయింది. వీళ్ళు వాళ్ళని ఎంచుకోవటం వెనకమాల కూడా వీళ్ళ వ్యూహం అదే. వాళ్ళైతే ఎప్పుడైనా ఒకసారి మనం మన భాషలో మనం మాట్లాడుకుని సముదాయించుకోవటం ఈజీగా ఉంటది అని అనుకుని వాళ్ళు పాపం ఆ పేదవాళ్ళ దగ్గర నుంచినే వీళ్ళు స్వాహా చేశారు. సరే, వాళ్లే కాకుండా ఇంకా వేరే వ్యక్తుల దగ్గర నుంచి కూడా, సామాజిక వర్గాల దగ్గర నుంచి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దానిలో చూసుకుంటే హిమకాంత్ రెడ్డి, అలాగే ఇంకొకళ్ళు ఆఫీసుల్లో, హైదరాబాదు చుట్టుపక్కల ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళని కూడా టార్గెట్ చేశారు వాళ్ళు. అసలు ఊర్లలో బాధితులు ఉంటే ఆ బాధితుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చిన మార్కెటింగ్ వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో పిచ్చికొక్కలా తిరుగుతున్నారు. పాపం పిచ్చోళ్ళ మాదిరి ఎక్కడ ఏది దొరికితే తిని తిరుగుతున్నారు ఆఫీసుల చుట్టూతో. మాకు న్యాయం చేయండు అని. అసలు బాధితులంతా కనుక హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో కష్టం అవుతుంది అసలు. మా హైదరాబాద్ రోడ్లు పట్ల. అవును, మరి వాళ్ళు రావట్లా. ఈ వచ్చిన వాళ్ళే అంతా కలిపి ఒక 100 మంది కూడా రాలే. ఈ 100 మందే తిరుగుతున్నారు. ఈ 100 మంది కూడా ఎవరు? వీళ్ళు స్వయంగా డబ్బులు పెట్టిన వాళ్ళు, ప్లస్ వీళ్ళు మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే కొడతారు వాళ్ళు, ఆ ఊర్లలో వాళ్ళు. వాళ్ళని తప్పించుకుంటానికి వీళ్ళు హైదరాబాద్లో తిరుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. వీళ్ళు ఏదో పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్నాయనో, లేకపోతే ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాయో, బంగారం కొనుక్కుందామని దాచుకున్న డబ్బుల్ని వీళ్ళు ఈ స్కీముల కింద మీకు ఇంకేంటి, మీరు ఇవాళ కాతే రేపు ఇల్లు కట్టుకోవచ్చు, ఈలోపు మీ డబ్బులన్నీ ఇన్ని అయిపోతాయి, ఏదో మింటింగ్ మిషన్ ఉన్నట్టు చెప్పారు వీళ్ళు కబుర్లు చెప్పి డబ్బులు వసూలు చేశారు. చూడండి, ఆ డబ్బులు కట్టల్లో కూడా 50 రూపాయల నోట్లు, 20 రూపాయలు, 200 కూలీనాలి చేసుకునే వాళ్ళందరూ డబ్బులే తీసుకొని వచ్చి కొంచెం 500 రూపాయల కట్టలు కూడా ఉన్నాయి. మధ్యలో ఈ కట్టలు కూడా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఈ డబ్బులు మనం లెక్క పెట్టటాలు ఇవన్నీ మనం చూసాం. వీళ్ళు ఆన్లైన్ ఎంతైతే వసూలు చేశారో ఆఫ్లైన్ కూడా అంతే వసూలు చేశారు. డబ్బులు బాగానే వసూలు చేశారు. అయితే ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత మంగ్లీ పేరు బయటికి తీసుకొచ్చారు. ఎవరు? ఈ మార్కెటింగ్ వాళ్ళకి తెలుసు ఈ సంగతి. వీళ్ళు మంగ్లీ పేరు చెప్పే మార్కెటింగ్ చేశారు కాబట్టి వాళ్ళు బయట పెట్టారు ఈ పేరుని. అప్పుడు ఈవిడ నాకేంటి సంబంధం లేదు, నాకు తెలియదు అని పాట మొదలెట్టింది. మీడియా దగ్గరకు వచ్చి కన్నీరు గార్చింది. సజ్జనార్ గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు, నా పేరు చెడగొడుతున్నారు, నన్ను అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంది. కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చింది, నడిచింది. కానీ కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఆవిడ కంప్లైంట్ ఇవ్వాల. సరే, అందరూ చెప్పింది ఏంటంటే, అమ్మా తల్లి నీకేం సంబంధం లేదంటున్నావు. అడ్వకేట్ సుబ్బు మీద కంప్లైంట్ పెట్టిన దానివి, అసలు నీ పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేశాడు అనే సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇదంతా చేసింది రమావత్ మధు మీద నువ్వు ఎందుకు కేసు పెట్టవు అని అడిగారు. దానికి ఆవిడ దగ్గర సమాధానం లేదు. సరే, అసలు మధు నీకు తెలియదు అంటున్నావు. మధు నీకు తెలియకపోతే మధు తోటి నీకు ఫోటోలు ఎందుకు ఉంటాయి అంటే, దానికి ఆమె చాలా తెలివిగా ఏం చెప్పింది, అభిమానులు అంటూ వస్తే ఫోటోలు దిగొద్దా అంది. ఇది బాగానే ఉంది. మరి మధు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇంటి ముందు నువ్వెందుకు వెళ్ళి ఫోటో దిగావు అంటే, గుర్తుగా ఉంటది అక్క, ఫోటో దిగా అన్నాడు, అందుకని దిగాను. అయిపోయింది. అభిమాని ఆయన కూడా అప్పుడు కూడా అభిమానే. సరే, ఆయన ఏంటమ్మా నీ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు ఆర్కెస్ట్రా దగ్గర కూర్చున్నాడేంటి,
అభిమాని అయితే ప్రేక్షకుల్లో కూర్చోవాలి కదా అంటే, లేదు లేదు ఆయన ఇంకొంచెం ఎక్కువ ప్రేక్షకుడు అని చెప్పింది, ఎక్కువ అభిమాని అని చెప్పింది. సరే ఏది ఏమైనా ఇవన్నీ అయిపోయాక ఆ డబ్బులు లెక్కబెట్టిన ఇల్లు నీదా కాదా అనే టాపిక్ వచ్చింది. ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే అది పలానా కమ్యూనిటీలో ఉంది, పలానా ఫ్లోర్లో ఉంది, కింద నేమ్ ప్లేట్ ఉంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి నాదే అని ఒప్పుకోక తప్పలేదు ఆవిడకి. సరే మరి డబ్బులు లెక్క పెట్టిన ఇల్లు మీదే కదా, మీ ఇంట్లో డబ్బులు లెక్క పెడతంటే మీకు వాసన రాలేదా అని గట్టిగా అడిగితే ఫైనల్కి ఇవన్నీ ఇంటర్వ్యూలోనే జరుగుతున్నాయి ఈ కాన్ఫ్రంటేషన్స్ అంతా. ఆవిడని ఎవరు కూర్చోబెట్టి ఆవిడని ఏమి అడగలే. ఈ ఇంటర్వ్యూలో వచ్చినాటికి ఆవిడ సమాధానం చెప్పుకుంటా వస్తుంది. చివరికి ఇక్కడికి వచ్చేసరికి సమాధానం ఏం చెప్పిందంటే, ఇల్లు నీదే కదమ్మా, నీ ఇంట్లో చేస్తుంటే నీకెట్టా తెలియదు అనేసరికి ఫైనల్కి ఆ ఇల్లు నాదే, కానీ ఆ ఇల్లుని మధుకి అమ్మేశాను, కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు, అయినప్పటికీ వాడుకోమని ఇచ్చాను. ఈ ముక్క ఎప్పుడు చెప్పాలి నువ్వు? మధు తెలుసు నాకు, మధుకి నాకు కొనుగోలుదారికి అమ్మకందారికి ఉన్న సంబంధమే మా ఇద్దరిది. నేను అమ్మాను ఇల్లు, అతను కొనుక్కున్నాడు, అయితే ఏవో కారణాల వల్ల ఇల్లు రిజిస్ట్రేషన్ చేయటం అవ్వలేదు, అందుకని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఇల్లు వాడుకున్నాడు అని చెప్పుంటే నిన్ను ఎంతో కొంత నమ్మగలిగేది ఈ సమాజం. నిన్ను నమ్మకపోవడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మనము చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఏంటంటే ఇలాంటి కేసెస్ ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఇంకా బాధితులకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు కూడా. ఇది కూడా సేమ్ అలాంటి అవ్వాలని వీళ్ళు స్కెచ్ చేసుకుని చేశారు. ఇంక ఇప్పుడు కూడా ఇల్లు అమ్మాను అనే మాట ఎందుకు వచ్చింది అంటే, మధు ఏవో డబ్బులు ఈమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు, అందుకని ఇల్లు అమ్మటానికి ఆ డబ్బులు అని చెప్పడం కోసం ఈ కథ అంతా చెప్తుంది ఆవిడ. ఓకే, సరే ఇప్పుడు మోసం చేయాలనుకునే వాళ్ళు 100 దారులు ముందే రెడీగా పెట్టుకుంటారు. ఆ 100 దారులు ఇది ఒక దారి అనుకుందాం. సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, అన్ని స్కాముల దారి ఈ స్కామ్ దారినా అదేనా, లేకపోతే ఏమైనా న్యాయం జరిగిద్దా బాధితులకి అనేది మీ ఉద్దేశం. అయితే ఇప్పటి వరకు ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకున్న వాళ్ళకి, అంటే చార్మినార్ బ్యాంక్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ దివాళా తీసినాయి. దివాళా తీసినప్పుడు కూడా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఆ రోజుకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర వాళ్ళు కొన్ని డబ్బులు పెట్టాలి కాబట్టి బిజినెస్ చేయటం కోసం ఆ డబ్బుల్ని వాళ్ళకి పంచిపెట్టారు. అంతకు మించి ఎవ్వరికి న్యాయం జరగలేదు. ఆ డబ్బులన్నీ వాళ్ళు పక్కదారి పెట్టించేశారు. ఆ బిల్డింగ్లు కట్టలేదు, కేసు అయింది. ఏం చేసావురా ఈ డబ్బులు అంటే ఏం చెప్పాడు సింపుల్గా, నేను మా అమ్మాయి పెళ్లి చేశాను, నేను జలసాలు చేశాను, పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నాను, టీటీడీ మెంబర్షిప్ కొనుక్కోవడానికి రాజకీయ పార్టీలకి విరాళాలు ఇచ్చాను, ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు. బాధితులకి ఏం జరిగింది మాకు కావాల్సింది అది. ఆయన జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. జైల్లో డబ్బులు ఉన్న వాళ్ళకి ఎలాంటి రాచమర్యాదలు జరుగుతాయో మన అందరికి తెలిసిన విషయమే. ఆర్థిక నేరాల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళకి చాలా మర్యాదలు, ఆఖరికి జైలర్లో రూముల్లోనే పడుకుంటారు వాళ్ళు, అవకాశం దొరుకుతాయి. అందుకని దాని గురించి మనం వాళ్ళ జైలు జీవితం గురించి మనం బాధపడక్కర్లేదు, కానీ ప్రజలకు మటుకు ఏమీ వరగదు. చాలా బాధాకరం. ఎవరమైనా, నేను ఈ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు కనీసం ఒక 10-15 వీడియోలు చేసి ఉంటాను. 10-15 వీడియోల్లో నేను ఒకటే మాట బాధితులకు న్యాయం జరగాలి మొదటి మాట. కానీ కొత్తగా ఎవరు బాధితులుగా మారకండి. మీ దగ్గర డబ్బు ఉంటే పోస్ట్ ఆఫీసులో పెట్టుకోండి, ఎస్బీఐ లాంటి బ్యాంకుల్లో, గవర్నమెంట్ బ్యాంకుల్లో పెట్టుకోండి, లేదు ఎల్ఐసి లాంటి దాంట్లో పెట్టుకోండి. మీ డబ్బులకి ఢోకా ఉండదు, మీకేమీ ఇబ్బంది ఉండదు అని చెవులో ఇల్లు కట్టుకుని చెప్తారంటారు చూసారా, అలా చెప్తున్నాం. ఎందుకంటే ఇంకొక కొత్త స్కామ్ రావద్దు అని మార్కెటింగ్ చేసిన వాళ్ళని కూడా చేరిస్తే కొత్తగా మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా పుట్టకుండా ఉంటారు. లేకపోతే మళ్ళీ అదే తంతు కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయాక ఈడిగా నాయి కాదుగా డబ్బులు పోయింది, జనాలే కదా, ఇది ఇంకొక స్కీమ్ వేసుకుని వెళ్తాడు. ఆ స్కీమ్ రేపు స్కామ్ అవ్వదని గ్యారంటీ ఏంటి? అందుకని మార్కెటింగ్ చేసిన వాళ్ళది కూడా లయబిలిటీ తీసుకొస్తే తప్పితే ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్, కాస్త పద్ధతి విధానం తెలుసుకోండి, తెలుసుకుని దాని ప్రకారం మార్కెటింగ్ చేయండి. లేకపోతే కనుక ఇలా బాధితులు, పేదవాళ్ళు, ఏదో రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు, వీళ్ళ డబ్బంతా అన్యాక్రాంతం అయిపోయి ఎవరి విలాసాలకో. శివ ఒకప్పుడు ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో అతను చెప్తున్నాడు, డ్రైవర్గా చేశాడంట కొన్ని రోజులు, సహాయకుడిగా ఉన్నాడు శివాకి. వీడికి తిండి లేకపోతే వీళ్ళింట్లో తిండి తిన్నాడంట. వీడిప్పుడు పెద్ద ఇల్లు కట్టాడు, పైగా ఫార్చునర్ కార్ దగ్గర
ఓ పెద్ద కంపెనీకి CEO లాగా సూటు బూటు వేసుకొని కార్పొరేట్ స్టైల్లో ఓ బ్యాగ్ తీసుకొని ఆ కారు ఎక్కుతూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఆ కారు ఎక్కేటప్పుడు ఒక స్టైలు, దిగేటప్పుడు ఒక స్టైలు, ఇన్ని చేశాడు రమావత్ మధు. ఇంత చేసి వాడు చదువుకున్న 10th క్లాస్ తప్పినవాడు వాడు. ఇదంతా పేద ప్రజల రక్తము, మాంసము, చెమటతో నువ్వు ఈ విధంగా విలాసాలు అనుభవించావు. అందుకని వీళ్ళ డబ్బులు ఎక్కడ పెట్టినా సరే లాగి ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం.